ముద్రగడ దీక్ష ఓ కొలిక్కొచ్చింది. ఈ సాయంకాలం ముద్రగడకు రాజమండ్రి ఆసుపత్రిలో సెలైన్ ఎక్కించారు. రక్త పరీక్ష కూడా ముద్రగడ అంగీకరించారు. అయితే ఇది దీక్ష విరమించినట్టు కాదని ఆయన కుమారుడు చెప్తున్నారు. కిర్లంపూడి నుంచి ఎలా తీసుకొచ్చారో అదే పోలీస్ జీప్ లో మళ్లీ ఇంటి దగ్గర దించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అరెస్టు చేసిన వాళ్ళందరినీ విడుదల చేశాకే తదుపరి చర్చలు జరుగుతాయన్నారు. మరోవైపు ముద్రగడను అరెస్టు చేయలేదని విశాఖ డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి బెయిల్ మంజూరుకు సహకరిస్తామన్నారు. సిఐడి విచారణ పూర్తయ్యే వరకు తదుపరి అరెస్టులు ఉండవని ప్రకటించారు డీఐజీ. వైద్య పరీక్షలకు అంగీకరించారు. వారికి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించడం జరిగింది. ఇంకా ఆయన ఏమేమి డిమాండ్లు చేశారు సార్? వారి డిమాండ్స్కి ప్రభుత్వం ఇప్పుడు మీకు చెప్పిన విధంగా ఆ కేసులకు సంబంధించి సమగ్రంగా మరియు లోతుగా దర్యాప్తు చేపట్టిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆయన ఎప్పుడు దీక్ష విరమించే అవకాశం ఉంది? దీక్ష ఎప్పుడు విరమించే అవకాశాలు ఉన్నాయి? వారు వైద్య పరీక్షలకు అంగీకరించారు. అదేవిధంగా సెలైన్ కూడా తీసుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు టోటల్ ఫాస్టింగ్లో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎంత అంటే ఒక 2 days బ్యాక్ దాకా వారు మంచినీళ్ళు కూడా తాగలేదు. మనం కన్విన్స్ చేసిన తర్వాత మంచినీళ్ళు తాగారు. ఈరోజు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఏదైతే రెస్పాన్స్ ఆయన విన్న తర్వాత ఒకటి బ్లడ్ శాంపుల్ ఇవ్వడంతో పాటు ఆయన ఐవీ ఫ్లూయిడ్స్ కూడా తీసుకున్నారు. ఐవీ ఫ్లూయిడ్స్ అంటే ఇట్స్ లైక్ ఇంటేక్ ఆఫ్ ఎనర్జీ ఓన్లీ. మామూలుగా గ్లూకోజ్ కానీ డెక్స్ట్రోజ్ కానీ మనం ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా అందిస్తాము. ఆ రకంగా అది అందించడం జరుగుతుంది. ఆయన్ని అంగీకరించా, ఇది బలవంతంగా కాదు, స్వచ్ఛందంగా తీసుకోవడం జరిగింది జనరలీ. బట్ ఈసారి మాత్రం మనం ఐవీ ఫ్లూయిడ్స్ ఆయనకి ఆఫర్ చేసిన వెంటనే వారు తీసుకున్నారు. పురుగు మందు డబ్బా తీసుకొని పురుగు మందు తాగపోతుంటే ఇమ్మీడియట్గా అక్కడ మేము పోలీస్ యాక్షన్ చేసి వారిని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైనా ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసు వారు ఏం చేస్తారంటే వాళ్ళని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్లో చేర్పిస్తారు. అంతే మేము చేసాం. అక్కడ ఏం అరెస్ట్ చేయలేదు. అతని మీద 309 కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆత్మహత్యాత్మకంగా 309 కేసు. సో దాంట్లో వాళ్ళు అరెస్ట్ చేయలేదు. మేము సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాము. హాస్పిటల్లో అతనికి వైద్య సేవలు అన్ని చేశారు. కానీ వారు దీక్షలోనే ఉన్నారు. తన తండ్రి ఇంకా దీక్ష విరమించలేదన్నారు ముద్రగడ కుమారుడు. వైద్యుల సూచనల మేరకు సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నారని తెలిపారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేశాకే కిర్లంపూడిలో దీక్ష విరమిస్తానని తెలిపారు. నాన్నగారు అడిగిన దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్న 13 మంది అరెస్ట్ చేసిన వాళ్ళని ఇమీడియట్గా విడుదల చేయడానికండి. రెండోది తక్షణం అరెస్టులు ఆపేయడానికండి. తర్వాత లోతుగా పరిశీలన చేసి మళ్ళీ రీఇన్వెస్టిగేషను లేకపోతే మళ్ళీ చూసి అమాయకుల్ని పక్క తీసేసి ఈ ఉద్యమ కార్యక్రమం అయ్యే వరకు, ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాన్ని అవి పక్కన పెట్టేలాగా మాట్లాడారండి. నాన్నగారు ఇందులో కండిషన్ పెట్టారండి. ఆ 13 మంది వచ్చాకే దీక్ష విరమిస్తామని చెప్పారండి. ప్రస్తుతానికి దీక్ష చేయలేదండి. దీక్ష కొనసాగుతుంది. ఈ జేఏసీ మెంబర్స్ డాక్టర్స్ ఆందోళన చెందుతుంటే బ్లడ్ శాంపుల్ ఇవ్వడం జరిగిందండి. ఒక సెలైన్ బాటిల్ ఎక్కించుకోవడం జరిగిందండి. అదండి ఈ కార్యక్రమం అంతా. ఎక్కడ మమ్మల్ని ఎలా తీసుకొచ్చారో అక్కడ కిర్లంపూడిలో దింపితేనే అక్కడ నిమ్మరసం తాగుతాం అందరం చెప్పడం జరిగిందండి. ఇది కూడా 13 మందిని విడుదల చేసేకే నెక్స్ట్ చర్చలు జరుగుతాయని చెప్పారండి. బలవంతంగా డీఐజీ గారు ముఖ్యమంత్రి గారు చెప్పారండి, ఖచ్చితంగా ఈ 13 మందిని రిలీజ్ చేస్తాం అని పదే బతిమాలితే మా జేఏసీ మెంబర్స్ అందరూ డాక్టర్స్ సూచనల మేరకు బతిమాలితే ఒప్పుకున్నారండి. అది బ్లడ్ శాంపుల్ కోటని ఒక గ్లూకోజ్ బాటిల్ కండి, అంతే తప్ప సెలైన్ బాటిల్ కండి తప్ప ఇంకా దీక్ష విరమింపు చేయలేదండి. చర్చలు కొనసాగుతున్నాయి. ఆ 13 మంది బయటకు వచ్చాకే నెక్స్ట్ దఫా చర్చలు అన్నారండి. ప్లస్ అది కాక అందరినీ తీసుకెళ్లి కిర్లంపూడిలో దింపాలని చెప్పారండి. అప్పుడు అక్కడ అదండి అదే పోలీస్